నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం దూసుకెళ్తా ఉంది. సో ఈరోజు సోమాజిగూడ డివిజన్లో కూడా ఇక్కడ ఒక కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో దానికి భారీ ఎత్తున కూడా ప్రజలు తరలిరావడం జరిగింది. సో ప్రచారంలో ప్రజల స్పందన ఎట్లా ఉందని కూడా తెలుసుకునే ప్రయత్నంతో మనతో పాటు మాట్లాడడానికి డివిజన్ కార్పొరేటర్ సంగీత సునీతా యాదవ్ గారు అయితే ఉన్నారు మనతో పాటు. సో మాట్లాడదాం. సార్, ఎట్లా ఉంది మరి ప్రచారం, ఎట్లా సాగుతూ ఉంది? సో ఎన్నికలకి దాదాపు కరెక్ట్ నెల రోజులు టైం ఉంది. సో మీ డివిజన్ పరిస్థితి ఎట్లా ఉంది? ఈరోజు చూశారు, డివిజన్లో ఎలక్షన్లో బూతులు చాలా ఇంపార్టెంట్. బూత్ స్థాయిలో ప్రతి బూత్కి 15-20 మంది కార్యకర్తల్ని మేము గత నెల రోజుల నుంచి మేము మొబిలైజేషన్ చేశాము. ఆ బూత్లో ఓటర్లనే, ఏ పార్టీకి కూడా ఇంత బూత్ లెవెల్లో కార్యక్రమాలు లేవు. ఈరోజు బూత్ లెవెల్లో చూసి అభ్యర్థి ప్రకటించిన తర్వాత సోమాజిగూడ డివిజన్లో మొట్టమొదటిసారిగా 39 బూత్లకు సంబంధించిన కార్యకర్తల్ని అభ్యర్థికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాము. 39 బూత్లకు సంబంధించిన కార్యవర్గ సభ్యులు అందరూ వచ్చారు. నవీన్ యాదవ్ గారు స్పీచ్ ఇన్నారు. ఇంకా పెద్దలు ఏఐసిసి విశ్వనాథ్ గారు, రియాజ్ భాయ్ గారి స్పీచ్ విని కార్పొరేటర్ గారికి మేము అండదండగా ఉంటాం. రేపటి నుండి ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏం చేసింది అని బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, ఏం చేసింది అనేది మేము చెప్తాం. 10-20 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేక అన్నమో రామచంద్ర అని ప్రజలు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, లంచాలు ఇచ్చి ఎంఆర్ఓల చుట్టూ తిరిగి పేర్లు ఎక్కిద్దామన్నా కూడా ఆ యాప్ ఓపెన్ కాలేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదవాళ్ళందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా సన్నబియ్యం, ఇన్ని సంవత్సరాల్లో భారతదేశంలో ఎక్కడ కూడా సన్నబియ్యం ఇచ్చిన దాఖలాలు లేవు. రేవంత్ రెడ్డి గారు సన్నబియ్యం ఇచ్చిన తర్వాత ప్రతి కుటుంబంలో నెలకు 2,000 నుంచి 3,000 రూపాయలు మిగులుబాటు అవుతున్నాయి. బస్సు ద్వారా ఒక 1,000 రూపాయలు మిగులుబాటు అవుతా ఉన్నాయి. దానికి తోడు ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2 లక్షలు ఉండే, ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇవ్వడంతో ఇప్పుడు పేదవాడికి ఎక్కడ సుస్థి చేసినా కూడా నాకు ఆరోగ్యశ్రీ ఉంది, ఏ హాస్పిటల్ పోయినా కూడా నాకు 10 లక్షల రూపాయలకు ఖరీదైన వైద్యం నాకు ఉచితంగా అందుతుందని ఒక భరోసా రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. అది చాలా పెద్ద భరోసా. అదేవిధంగా డబల్ బెడ్రూమ్లో ఆశలు పెట్టి ఓట్లు వేసుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము కేవలం 90% ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇండ్లు వచ్చినాయి. ఎట్లా వచ్చిందంటే లాటరీ సిస్టమ్ తీసి ఆ లాటరీలో యూపీ వానికి, బీహార్ వానికి ఇల్లున్న వాళ్ళకి ఇల్లు వచ్చింది, ఇల్లు లేని వారికి 120 మందికే వచ్చింది. చాలామందికి ఇల్లు రాలేదు. ఇప్పుడు ఇంకా 3,500 ఇండ్లు కట్టి ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. మన ఈ ఎన్నికైన తర్వాత మా నవీన్ యాదవ్ గారిని తీసుకెళ్ళి 3,500 రూపాయలు శాంక్షన్, 3,500 ఇల్లు శాంక్షన్ చేసుకొని మా సోమాజిగూడ డివిజన్కి చిన్న డివిజన్ కాబట్టి 500 ఇండ్లు కేటాయించుకుంటాం. మేము రోజు తిరుగుతున్నాం బస్తీలలో, ఎవరికి ఇల్లు లేదు మాకు తెలుసు. అలాంటి నిరుపేదలకి ఆ ఇల్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి ప్రజలకు ఇవన్నీ చెప్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. ఈ బీఆర్ఎస్ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇంకా 3 సంవత్సరాలు వృధా పోనీయొద్దు. ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే మంచి కోఆర్డినేషన్ ఉంటుంది. కార్పొరేటర్ కాంగ్రెస్, ఎమ్మెల్యే కాంగ్రెస్, మినిస్టర్ కాంగ్రెస్, సీఎం కాంగ్రెస్, ప్రభుత్వం కాంగ్రెస్. కాబట్టి కింది నుంచి పైదాకా కాంగ్రెస్ ఉంటే అభివృద్ధి, సంక్షేమం సమపాలలో అందుతుందనే ప్రచారాన్ని ప్రజలకు వివరించి ఒప్పించి మెప్పించి వాళ్ళు ఓటు వేసి తీసుకునే విధంగా మేము ప్రచారం ఉంటుందని మీకు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు వెళ్తూ ఉన్నారు కదా, సో మరి గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఈరోజు మేము సోమాజిగూడలో గత ఒక 2 నెలల నుంచి ప్రజలు బూత్ వైజ్గా చేయడం జరిగింది. ఈ 2 నెలలే కాదు, మేము ప్రతిరోజు ప్రజల్లో ఉండి వారి సమస్యలు తెలుసుకొని వారికి ఉన్న సమస్యలని మేము పరిష్కరించినందుకు పబ్లిక్ ఎప్పుడైనా మాకు ఆదరిస్తారు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రాని వాళ్ళు, పేదలు ఎంత బాధపడుతున్నారు, అలాంటి వారు రేషన్ కార్డు మా డివిజన్లో ఒక 400 మందికి ఇప్పించడం జరిగింది. ఆ రేషన్ కార్డు రావడంతో ప్రతి ఒక్కరు సన్నబియ్యం తీసుకొని హ్యాపీగా వాళ్ళ ఇంట్లో మంచి భోజనం తీసుకొని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాకు ఎన్నో సంవత్సరాల నుంచి రాని రేషన్ కార్డ్ ఇప్పుడు మాకు ఒక ఆరోగ్యంకి కానివ్వండి, ఎలాంటి మాకు గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ వచ్చే విధంగా మాకు రేషన్ కార్డు ఇచ్చినందుకు రేవంత్ అన్నని వాళ్ళు చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాగే ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మేము వారికి తీర్చడం జరిగింది. దాంతో ప్రతి ఒక్కరూ మాకు సోమాజిగూడ, ఎల్లారెడ్డిగూడలో అన్ని బస్తీ వాసులంతా, బస్తీకి ఉన్న ప్రెసిడెంట్స్ కానివ్వండి, కాలనీ
అసోసియేషన్ కానివ్వండి, అందరూ ప్రతి ఒక్కరూ మాకు సంతోషంగా మీకు సపోర్ట్ చేస్తాము, ఎందుకంటే మీరు అవైలబుల్గా ఉంటారు. ఇప్పుడు నవీన్ అన్న కూడా వచ్చారు. నవీన్ అన్న కూడా ఒక పేద ప్రజలకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ ముందుండి వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. అట్లా ప్రతి ఒక్కరికి ఆల్రెడీ ఎంతో మందికి ఎంతో హెల్ప్ చేసి ఉన్నాడు. అట్లా ప్రతి ఒక్కరు కూడా నవీన్ అన్నని హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తూ ఆ నవీన్ అన్నని ఒక మెజారిటీతో గెలిపిస్తామని ప్రతి ఒక్కరూ మాకు తెలియడం జరుగుతుంది. థ్యాంక్ యూ.